कर्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున మనం రథసప్తమి గురించి చెప్పుకోబోతూ ఉన్నామండి. రథసప్తమి ఎప్పుడు అని మనం చూసినట్లయితే ఈ సంవత్సరం రథసప్తమికి సంబంధించి ఏ విధమైనటువంటి వివాదం కూడా లేదండి. రథసప్తమి సూర్యోదయానికి సప్తమి ఉన్నటువంటి రోజునే స్వీకరించాలి. అది ఈసారి ఆదివారం నాడే వచ్చింది, 25వ తేదీనే వచ్చింది. అన్ని పంచాంగాల్లోనూ కూడా దాదాపుగా ఏకగ్రీవంగా 25వ తేదీ ఆదివారం నాడే రథసప్తమి అని నిర్ణయించారండి. కావున దానికి సంబంధించి ఏ విధమైనటువంటి వివాదము లేదు. రథసప్తమి మాఘ శుక్ల సప్తమి. ఈ యొక్క రథసప్తమి ఆదివారం నాడు వస్తే మాత్రం మరీ విశేషం అండి. సాధారణంగానే ఆదివారము సప్తమి కలిసి వస్తే దానిని భాను సప్తమి అంటారు. దానికే విజయా సప్తమి అని కూడా పేరు. అలాంటి విజయా సప్తమి మనకు రథసప్తమి కూడా వచ్చింది. ఇది అత్యంత విశేషము. సాధారణంగానే రథసప్తమి గ్రహణంతో సమానం. ఆదివారం వస్తే కనుక కోటి గ్రహణాలతో సమానము, అత్యంత పుణ్యప్రదము అని చెబుతూ ఉన్నారు. మాఘే మాసి సితే పక్షే సప్తమి కోటి భాస్కరాః కుర్యుః స్నానార్ఘ్యదానాభ్యాం ఆయురారోగ్య సంపద. రథసప్తమి నాడు ఏం చేయాలి అని అంటే కనుక స్నానం, రథసప్తమి ప్రయుక్త స్నానం, అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఈ రెండూ కూడా విశేషమైనటువంటి క్రతువులుగా చెబుతూ ఉన్నారండి. ఆ స్నానం కూడా ఏ విధంగా చేయాలంటే రథసప్తమిని పూర్తిగా ఆచరించుకుంటాము అని ఎవరైతే నిశ్చయించుకుంటారో వాళ్ళు షష్ఠి నాడు ఒంటిపూట భోజనం చేయాలి. అంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏమీ తినకుండా ఉండిపోయి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి చక్కగా సూర్యోదయ సమయానికల్లా ఈ యొక్క రథసప్తమి ప్రయుక్త స్నానం చేయాలండి. ఆ స్నానం చేసినప్పుడట చెరుకు గడ ఒకటి చేత్తో పట్టుకోవాలి. మీరు ఒకవేళ కనుక నదీ స్నానమో సముద్ర స్నానమో చేస్తున్నట్లయితే మీరు స్నానం చేస్తున్నటువంటి ప్రదేశంలో చెరుకు గడతో ఒక 3 సార్లు తిప్పాలండి. ఇంట్లోనే చేసే మాట అయితే కనుక ఏదైతే అది ఒక బకెటో బిందో ఉంటుందో దాంట్లోనే చెరుకు గడతో నీటిని 3 సార్లు తిప్పవలసి ఉంటుంది. తిప్పిన తరువాత 7 జిల్లేడు ఆకులు పెట్టుకోవాలి, 7 రేగు ఆకులు పెట్టుకోవాలి. 7 జిల్లేడు ఆకులు 7 రేగు ఆకులు కూడా తల మీద పెట్టుకోవాలండి. తలతో మొదలుపెట్టి భుజాలు చేతుల మీద పెట్టడం కూడా సాంప్రదాయంగా ఉంది, కానీ తల మీదనే పెట్టుకోమని ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సప్తార్క పత్రాణి బదరీ పత్రాణి చ శిరసి నిధాయ పూర్వోక్తై మంత్రై స్నాత్వా అన్నారండి స్పష్టంగా. 7 జిల్లేడు ఆకులు 7 రేగు ఆకులు తల మీద ధరించి స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో ఈ శ్లోకాలు చెప్పుకోవాలి. యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మా కరీహంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. ఈ 3 శ్లోకాలు చెప్పుకుని రథసప్తమి స్నానం చేయాలండి. ఈ రథసప్తమి స్నాన శ్లోకాల యొక్క అర్థం ఏమిటో తెలుసునండి. ఈ జన్మలో చేసినటువంటి పాపాలు, పూర్వజన్మలలో చేసినటువంటి పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, మాటతో చేసినటువంటి పాపాలు, శరీరంతో చేసినటువంటి పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, పాపాలు ఈ విధంగా 7 రకాలు ఉంటాయండి. కావున 7 రకాల పాపాలు కూడా మనకు 7 వ్యాధుల రూపంలో బాధిస్తూ ఉంటాయి. కావున రథసప్తమి స్నానం కనుక ఇందులో చెప్పిన విధంగా చేస్తే 7 రకాల పాపాలు కూడా పోయి రోగాలు రాకుండా ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు సౌర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి, ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. స్నానం చేసిన తరువాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలండి. అర్ఘ్యం ఇచ్చినప్పుడు చేతిలో నీటితో పాటు, నీటితోనే అర్ఘ్యం ఇవ్వాలి కాబట్టి ముఖ్యంగా నీటితో పాటు పెట్టుకోవాల్సినవి జిల్లేడు ఆకు, గరిక, రేగు ఆకులు, అక్షతలు, గంధం, ఈ 5 కలిపి నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలండి. అర్ఘ్యం ఇచ్చినప్పుడు చెప్పవలసినటువంటి శ్లోకం సప్త సప్తి మహప్రీత సమలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర జననీ సర్వలోకానాం సప్తమీ సప్త సప్తికే సప్తమీ సహితో దేవ
గృహాణార్ఘ్యం దివాకర. ఈ 2 శ్లోకాలు చెప్పి ఇందాక చెప్పినటువంటి ద్రవ్యాలతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ విధంగా రథసప్తమి నాడు స్నానము, అర్ఘ్యము ఈ 2 ముఖ్యంగా చెప్పారు. ఈ 2 చేస్తే కనుక మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. యథాశక్తి ఎర్రటి పువ్వులతో సూర్యుణ్ణి పూజించి నువ్వుల పిండితో చేసినటువంటి నైవేద్యాలు పెట్టుకోవాలండి. అదేవిధంగా రథసప్తమి నాడు సూర్యుణ్ణి ఉద్దేశించి నీటిలో దీపం వదిలే పద్ధతి కూడా ఉంది, దృష్టిలో పెట్టుకోండి. సాధారణంగా మనకు అలవాటు ఉన్నటువంటి విధానంలోనే అరటి డొప్పలో దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆనపకాయ డొప్పలో కూడా దీపం పెట్టేటటువంటి పద్ధతి ఉన్నది. దీపం ఏర్పాటు చేసుకుని నీటిలో వదులుతూ ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే జలే పరిహరే దీపం ధ్యాత్వా సంతర్ప్య దేవతాః. ఇవన్నీ కూడా చక్కగా ఇంటి వద్దనే చేసుకుని ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుణ్ణి దర్శించుకోవాలండి. అందరూ కూడా ఇదే రథసప్తమి నాడు ఫలానా ప్రఖ్యాత సూర్య దేవాలయానికే వెళ్ళిపోవాలి, అక్కడే సూర్యుణ్ణి దర్శించేసుకోవాలి అని చెప్పేసి అనవసరమైనటువంటి నమ్మకాలకు పోకండి. అవకాశం ఉంటే జనం ఎక్కువగా రారు, పర్వాలేదు మనం వెళ్ళినా కూడా అనిపిస్తే వెళ్ళండి. లేకపోతే ఇంటి పైనే ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుణ్ణి దర్శనం చేసుకోండి. లక్షలాదిగా జనం వచ్చేటటువంటి దేవాలయాలకు వెళ్ళిపోయి అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి కాకండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. రథ సప్తమికి సంబంధించి ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే తప్పక తెలియజేయండి. స్వస్తి.